అధిక నీరు అవసరమయ్యే పంట కావటంతో వరి సాగుకు వాతావరణ మార్పులు శాపంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నారు పోసి నాట్లు వేయటం కన్నా నేరుగా విత్తుకోవటం మేలంటున్నారు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా రైతుల చేత వరిని పొడి పద్ధతిలో సాగు చేయిస్తూ తక్కువ పెట్టుబడితోనే పంట దిగుబడులను పొందేలా ప్రోత్సహిస్తున్నారు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సంస్థ. ఇందుకోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఫర్టిలైజర్ కమ్ సీడ్ డ్రిల్ ని సబ్సిడీ కింద అందిస్తున్నారు. వర్షాలు సరైన సమయంలో కురవకపోవడం, తద్వారా కాలువల్లో సాగునీరు ఆలస్యంగా విడుదలవడం వలన వరి నారుమడులు పోసుకోవడం, నాట్లు వేయడం ఆలస్యమై దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. చెరువులు, కాలువలు, బావుల కింద పండించే పంటలు కాలక్రమేణా బోర్ల ద్వారా భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో భూగర్భ జలాలు కూడా కొరబడుతున్నాయి. వీటితో పాటు కూలీల కొరత, అధిక కూలీ రేట్లు వంటి సమస్యలతో రైతాంగం ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో నేరుగా విత్తే వరి సాగు పద్ధతులు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇటీవలి కాలంలో కొంతమంది రైతులు పొడి నేలలో పొడి వరి విత్తనాన్ని వెదబెట్టడం, దమ్ము చేసిన మాగాణుల్లో డ్రమ్ సీడర్తో మొలకెత్తిన విత్తనం వేసుకోవడం లేదా వెదజల్లడం వంటి పద్ధతుల్లో వరి సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో 20% నీరు ఆదా అవుతుంది. 10 రోజులు ముందుగానే పంట కోతకు వస్తుంది. పంట దిగుబడి కూడా 15% పెరుగుతుంది. అందుకే శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ రైతుల చేత పొడి పద్ధతిలో వరి సాగును గత 2 ఏళ్లుగా చేయిస్తోంది. ఇందుకోసం రైతులకు పొడి వరి సాగు పట్ల అవగాహన కల్పించడమే కాకుండా ఫర్టిలైజర్ కమ్ సీడ్ డ్రిల్ ను సబ్సిడీ కింద అందిస్తున్నారు. మేము డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ లో భాగంగా కార్యక్రమాల భాగంగా యాక్షన్ ఫర్ క్లైమేట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాంల భాగంగా మేము రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే శిక్షణా కార్యక్రమాల ద్వారా పెట్టుబడులు తగ్గిస్తూ దిగుబడులు పెంచే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా దేశవ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో 13 మండలాల్లో మేము పనిచేయడం జరుగుతుంది. అయితే కూలీల సమస్య ఎక్కువగా ఉండటం, సరైన సమయానికి కూలీలు దొరకలేని ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు నూతన సాంకేతిక పద్ధతుల పట్ల అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరం అని చెప్పేసి గత 4 సంవత్సరాలుగా మేము వరిలో ముఖ్యంగా ప్రత్యామ్నాయ పద్ధతులు ఏమున్నాయి, డ్రమ్ సీడింగ్ కానీ లేదంటే ఫెర్టిలైజర్ కమ్ సీడ్ డ్రిల్ అనే యంత్రంతో నేరుగా వెదజల్లే పద్ధతులైనటువంటి పద్ధతులు మేము రైతులకి నేర్పించడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే సాంప్రదాయ పద్ధతిలో మనం వ్యవసాయం చేసేటప్పుడు రైతులు ఎక్కువగా నారుమడి తయారీ, అలాగే నారుని తీసి 4 రోజుల తర్వాత నారు పెరిగిన తర్వాత ప్రధాన పొలాన్ని తయారు చేసి దమ్ము పట్టి ఆ దమ్ము మడిలో నారు తీసిన నారుని మహిళా కూలీలతో ఉడిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు జరగడానికి మనకి 4 రోజుల వ్యవధికి సుమారు ట్రాన్స్ప్లాంటేషన్ వరకు, ఉడుపు అయ్యే వరకు కూడా మనకి 6,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దీని అంతటిని కూడా మనం తగ్గించాలనే ఉద్దేశంతో ఫెర్టిలైజర్ కమ్ సీడ్ డ్రిల్ అంటే విత్తనము, ఎరువు ఒకేసారి వేసుకునే యంత్రాలను మనం రైతులకు ఈరోజు అందుబాటులో తీసుకురావడం జరిగిందనమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి వేసదుక్కులు నీట్గా చేసుకున్న తర్వాత మనకి తొలకరి వర్షాలు ఎప్పుడైతే పడతాయో ఆ టైంలో ఈ యంత్రంతో మనం ఒకేసారి విత్తనాన్ని నేరుగా వరుసల్లో మనం చల్లుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీని ఉపయోగం ఏంటంటే ఒకటి నారుమడి తయారీ పెట్టే ఖర్చు లేదు, అలాగే దమ్ము పెట్టాల్సిన అవసరం లేదు, అలాగే దమ్ము పట్టిన తర్వాత ఉడుపుడాల్సిన అవసరం లేదనమాట. సో ఈ 3 పనులు కానీ మనం స్కిప్ చేసినట్లయితే సుమారు 6,000 రూపాయలు ఇక్కడే మనం రైతులకు సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. మేము ఈ నూతన పద్ధతులైనటువంటి ఫెర్టిలైజర్ కమ్ సీడ్ డ్రిల్ అనే యంత్రాలను మనం రైతులకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుందన్నమాట. దీనివల్ల అంటే దీన్ని ఇంకో రకంగా పొడి పద్ధతిలో వెదజల్లే పద్ధతి అంటాము, పొడి విధానంలో వెదజల్లే పద్ధతిలో వరి సాగు అంటాము. దీనివల్ల ఏంటంటే ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఏదైతే వర్షాధార భూముల్లో కానీ లేదంటే తేలికపాటి భూముల్లో అయినా సరే ఇది మనం పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే వేసవిలో దుక్కులైపోయిన తర్వాత తొలకరి వర్షాలప్పుడు మనం ఈ యంత్రంలో 2 డబ్బాలు ఉంటాయి. ఒక వెనక డబ్బాలో మనం ఎరువులు వేసుకుంటూ ముందు డబ్బాలో మనం విత్తనాలు వేసుకున్నట్లయితే కనుక కేవలం 15 కేజీల విత్తనంతో 1 ఎకరా మనం సాగు చేయడానికి అవకాశం ఉంది. సాంప్రదాయ పద్ధతులు మనం చూసినప్పుడు సుమారు నారుమడి తయారీకి 30 కేజీల విత్తనం రైతులు వాడతారు. అదే ఫెర్టిలైజర్ కమ్ సీడ్ డ్రిల్ యంత్రంలో అయితే కనుక కేవలం 15 కేజీల విత్తనం సరిపోతుంది. ఇక్కడ విత్తన పరంగా చూసినప్పుడు మనకి 15 కేజీల విత్తనం రైతులకు ఆదా అవుతుంది అనమాట. దీంతో పాటు ఏంటంటే యంత్రంతో మనం వేసేటప్పుడు వరుసల మధ్య సమాన దూరం రావడం, సుమారు 20 నుంచి 25 సెంటీమీటర్ల అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. సమాన దూరంలో రావడం వల్ల ఏంటంటే గాలి వెలుతురు ధారాళంగా తగలటం వలన మనకి చీడపీడలు కూడా మనకి చాలా తక్కువ వచ్చే ఆస్కారం ఉందన్నమాట. అయితే ఇక్కడ రైతులు ప్రధానమైన అపోహ ఏంటంటే పొడి పద్ధతిలో మనం వెదజల్లే పద్ధతికి మనం వెళ్ళినట్లయితే కనుక కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుందనేది రైతులకి ఉన్న సమస్యగా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే పొడి విధానంలో కూడా మనం వరి పండించేటప్పుడు కలుపు నివారణకి రకరకాల
రసాయనిక కలుపు మందులు అనేవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి మార్కెట్లోకి. శాస్త్రవేత్తలు సూచన ప్రకారం కూడా మనకి వెదజల్లిన తర్వాత, విత్తనాలు వేసిన తర్వాత 24 నుంచి 48 గంటల లోపు మన పెండిమిథాలిన్ అనే మందును 200 లీటర్ల నీటికి 1 లీటర్ పెండిమిథాలిన్ మనం కలిపి పిచికారీ చేసినట్లయితే గనక మనకి తొలి దశలో ఏదైతే కలుపు నాటుతుందో దాన్ని మనం సమూలంగా నిర్మూలించవచ్చు. ఒకవేళ అప్పటికి ఏదైనా మిస్ అయ్యి కలుపును, ఒకవేళ వర్షాలు ఎక్కువ రావటం, కలుపుగాని ఎక్కువ నాటినట్టు మీకు కనిపించినట్లయితే గనక 21 నుంచి 25 రోజుల వ్యవధిలో మనకి నామినీ గోల్డ్ అని బిస్పైర్బాక్ సోడియం మనకి మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని ఒక 100 ml 100 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీటిలో కలిపి మనం కానీ పిచికారీ చేసినట్లయితే గనక సో వెడల్పాటి కలుపు మొక్కలు అలాగే గడ్డి జాతి కలుపు మొక్కలు కూడా పూర్తిగా నిర్మించడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఉపయోగకరమైన విషయం ఏంటంటే అయితే సమయం కూడా చాలా ఆదా అవుతుంది. 4 రోజుల సమయం పంటకాలం ముందు వస్తుంది. పొడి ఎత్తు పద్ధతులు మనం చేసినప్పుడు సాంప్రదాయ పద్ధతులు కంపేర్ చేస్తే కనుక 10 రోజులు ముందుగానే కోతకు వచ్చే అవకాశం ఉందన్నమాట ఇక్కడ. అంతేకాకుండా కేవలం 1 గంటలోనే 1 ఎకరా పొలంలో మనకి విత్తుకోవడానికి అవకాశం ఉంది యంత్రంతో. కాబట్టి ఈ ఏడాది మనం శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 13 మండలాలు మనం పనిచేయడం జరుగుతుంది. ఈ 13 మండలాల్లో కూడా యంత్రాలను మనం అంటే టెక్నాలజీ అయితే మనం ప్రమోట్ చేసేస్తున్నాం, కానీ యంత్రాలు అంతగా అందుబాటులో ఉండట్లేదు. కాబట్టి గత ఏడాది మేము డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ నుంచి 46 సీడ్రిల్ మిషన్స్ మనం రైతులకు అందుబాటులో తీసుకురావడం జరిగిందనమాట. దీంతో గత ఏడాది 10,000 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. దాని విస్తీర్ణం పెంచి ఈ సంవత్సరం మేము 13 మండలాల నుంచి 36,000 ఎకరాల్లో మనం పొడియత పద్ధతిలోనే రైతులకి సాగు చేసే విధానంలో నేర్పించడం కోసం చెప్పేసి మరికొన్ని యంత్రాలను సబ్సిడీ రూపంలో రైతులకు అందించడం జరుగుతుంది. ఎవరైనా రైతులు ఈ యంత్రాలు కొనుగోలు చేసుకోవాలని ముందుకు వస్తే కనుక యంత్రం ఖరీదు మార్కెట్లో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేటు ఉంది. మనకేంటంటే మార్కెట్లో 7 వరుసలు అలాగే 9 వరుసల మిషన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఆ యంత్రాల కాస్ట్ మనకి 90,000 రూపాయల నుంచి 1,07,000 రూపాయల వరకు ఉంది. ఈ ఖరీదులో మనకి ఏంటంటే రైతులు కానీ ఉత్సాహవంత రైతులు ముందుకు వచ్చినట్లయితే కనుక ఈ ఖరీదులో 30,000 రూపాయలు డాక్టర్ రెడ్డీస్ ఫండ్ నుంచి మేము సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్సిడీ అమౌంట్ పోని మిగతా అమౌంట్ రైతులు కట్టుకున్నట్లయితే కనుక రైతులకు మనకి యంత్రాలు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. పత్తిలో బీటీ రకాల రాకతో కాయతొలుచు పురుగుల బెడద తప్పిందని ఊపిరి పీల్చుకున్న రైతులకు గులాబీ రంగు పురుగులు తలనొప్పిగా మారాయి. 4-5 ఏళ్లుగా పత్తి పంటను గులాబీ రంగు పురుగులు ఆశించి నష్టాలను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ కొన్ని చోట్ల పత్తిని విత్తారు. మిగతా రైతులు సరైన వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. పత్తిని సాగు చేసే రైతులు నాణ్యమైన అధిక దిగుబడిని పొందాలంటే గులాబీ రంగు పురుగు నివారణ పట్ల పంట తొలి దశ నుండే అప్రమత్తంగా ఉండాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో దీన్ని ఆదిలోనే అరికట్టాలంటున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. తెల్ల బంగారంగా పిలువబడే పత్తి మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండిస్తున్నారు. ప్రముఖ వాణిజ్య పంట కావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుతోంది. అయితే సాగు విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ పంట అనేక సమస్యల వలయంలో చిక్కుకుంటోంది. మొదట్లో సూటి రకాలను సాగు చేసేవారు. క్రమేపీ శనగపచ్చ పురుగును తట్టుకునే విధంగా BT1 పత్తి రకాలను విడుదల చేశారు. పొగాకు లద్దె పురుగు కూడా పత్తికి సమస్యగా మారడంతో రెండింటినీ తట్టుకునే విధంగా BT2 పత్తి రకాలు విడుదలయ్యాయి. కొన్నాళ్లు బాగానే ఉన్నా 4 ఏళ్ల నుండి ఈ పంటను గులాబీ రంగు పురుగు పట్టి పీడిస్తోంది. దేశంలో వాడే 60% పురుగు మందులు పత్తి పంట మీదే చల్లుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. హైబ్రిడ్ BT పత్తి రకాలు ప్రవేశించిన తర్వాత కూడా ఈ ఒరవడి మారలేదు. పైగా గతం కంటే విత్తన ఖర్చు పెరుగుతూ వస్తోంది. కంపెనీల ప్రచార హోరులో రైతులు హైబ్రిడ్ BT పత్తి మాయలో పడ్డారు. 2000 సంవత్సరంలో దేశంలో ప్రారంభించిన BT పత్తి సాగు ఇప్పటి వరకు మంచి ఫలితాలనే అందించినా గులాబీ రంగు పురుగు దీనికి నిరోధక శక్తిని పెంచుకోవడంతో గత అనుభవాల దృష్ట్యా పత్తి పంటపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి గులాబీ రంగు పురుగు వలన జరిగే నష్టం పైకి కనపడదు. ఈ పురుగు ఆశించిన పత్తిలో దూది రంగు, నాణ్యత దెబ్బతిని బరువు తగ్గిపోవడం వలన దిగుబడి బాగా తగ్గుతుంది. ఈ పురుగు నివారణ చర్యల్లో భాగంగా గత పంట అవశేషాలను పూర్తిగా నాశనం చెయ్యాలి. పత్తి విత్తే రైతాంగం సామూహికంగా ఒకేసారి విత్తితే ఈ పురుగు నష్టం తక్కువగా ఉంటుంది. పంటలో గులాబీ రంగు పురుగు ఉనికిని గుర్తించినట్లయితే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలతో నివారించవచ్చంటున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్.
పత్తి విత్తనాలు మనకు ఒక ఎకరానికి 2 ప్యాకెట్లు సరిపోతాయి. కానీ చాలా మంది రైతులు ఏం చేస్తారంటే అందులోపల బీటీ నాన్ బీటీ విత్తనాలు 2 ఉంటాయి. కానీ చాలా మంది రైతులు నాన్ బీటీ విత్తనాలను పంట చుట్టూ ఒక ఎకరం పొలం చుట్టూ వేసుకోరు. కానీ కంపల్సరీ పత్తి పంట వేసుకునేటప్పుడు బీటీ విత్తనాలతో పాటు పొలం చుట్టూ నాన్ బీటీ విత్తనాలు కూడా వేసుకున్నట్లయితే మనకి గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకు పత్తి పంటలో ఎప్పుడు గమనించడం జరుగుతుందంటే మనం పత్తి పంట వేసిన 45 నుంచి 55 రోజులకు, అంటే మన కరెక్ట్ పువ్వు బయటకు వచ్చే సమయంలో ఈ గులాబీ రంగు పురుగు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఈ గులాబీ రంగు పురుగు ఆశించిందా లేదా అని మనం ఎట్లా గుర్తించాలంటే మనం పువ్వును చూసినట్లయితే ఆ పువ్వు అనేది విచ్చుకోకుండా ఉన్నట్లయితే కంపల్సరీ ఆ పువ్వుని గుడ్డి పువ్వులు అంటారు. ఆ పువ్వు లోపల ఖచ్చితంగా మనకి గులాబీ రంగు పురుగు ఉన్నట్టుగా గుర్తించాలి తొలి దశలో. అందుకే 45 నుంచి 50 రోజుల దశలోనే మనము ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలను కూడా మా కృషి విజ్ఞాన కేంద్రం పాలెంలో లభిస్తాయి. తర్వాత మనకి 50 రోజులకు ఏమవుతుందంటే అక్కడక్కడ ఎక్కడైనా పురుగులు కనిపిస్తే గిట్లా వేప నూనె 1500 ppm 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు మాత్రం థైయోడికార్బ్ అనే రసాయనాన్ని 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పత్తి లోపల వచ్చేటటువంటి గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకే పంటపై ఆధారపడిన రైతులకు వ్యవసాయంలో నష్టాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి ఉత్పాతాలు, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆర్థిక నష్టాలు సంభవించే వీలుంది. అయితే అంతర పంటల సాగులో ఆ విధమైన పరిస్థితి ఉండదు. అయితే నీటి సౌకర్యం ఉండాలి. కానీ ప్రకాశం జిల్లాలో ఓ రైతు నీటి ఎత్తడిని తట్టుకుని పంట దిగుబడులను పొందేందుకు PMDS విధానంలో పలు రకాల ధాన్యాలను సాగు చేస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు రైతులు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తే పంటలు అతివృష్టిని, అనావృష్టిని సైతం తట్టుకుని నిలిచి అధిక దిగుబడులిస్తాయి. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు తొలకరికి ముందే విత్తనం వేయడం అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోవింగ్ విధానం. దీన్ని పాటించినట్లయితే భూమిలో సారం పెరగడమే కాకుండా ఆయా పంటల నుండి కొంతమేర దిగుబడులను పొందవచ్చు. అంతేకాదు పశుగ్రాసంగా ఉపయోగపడడమే కాకుండా ఈ నేల నీటి ఎద్దడిని తట్టుకుని ప్రధాన పంటల్లో అధిక దిగుబడిని ఇచ్చేందుకు ఈ PMDS విధానం ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది రైతులు 2-3 ఏళ్లుగా వానాకాలం పంటలకు ముందు ఈ విధానం పాటిస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు. ఈ కోవలోనే ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవది గ్రామానికి చెందిన ఓ రైతు 2.5 ఎకరాల్లో PMDS విధానంలో 32 రకాల పంటలను సాగు చేస్తున్నారు. 2018 నుంచి PMDS వేశాను. అంటే అప్పుడు తక్కువ రకాలతో వేసేదాన్ని, 9 రకాల నుండి. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం, ఈ 2 సంవత్సరాల నుంచి నేను 32 రకాలతోటి PMDS విధానాన్ని పాటించానండి. నేను ఈ కాన్సెప్ట్ ఎందుకంటే ముందు కొంచెం తక్కువ రకాలు వేసినప్పుడు నాకు కొంచెం భూమి కొంచెం బాగా అనిపించింది, పంట కూడా బాగా అనిపించింది. సింగిల్ క్రాప్ వేసిన దానికి ఎక్కువ పంటలు వేసిన దానికి నాకు తేడా కనిపించిందండి. భూమి కొంచెం సారవంతం అవుతుంది, నేల కూడా గుల్లబారి ఉంది. నా పొలం అసలు దున్నాల్సిన అవసరం కూడా లేదు, 0 డ్రిల్లేజ్ చేసుకోవచ్చు. నాకు పొలంలో ఏంటంటే వానపాముల విసర్జితాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి, బాగా కనిపిస్తాయి. కొంచెం మట్టి అట్లా తవ్వగానే నాకు వానపాములు వచ్చేస్తున్నాయి. ఇందులో ఏంటంటే మనకి ఈ విధానంలో ఏంటంటే తెగుళ్ళు అనేది చాలా తక్కువ, 99% తెగుళ్ళు అనేవి లేవు. మళ్ళీ అంటే పురుగు కూడా చాలా తక్కువగా ఉంది, పురుగు కంట్రోల్గా ఉంది, అది ఒకటి. మళ్ళీ కలుపు సమస్య అనేది కొంచెం తగ్గిందండి. ఇంకొకటి ఏంటంటే ప్లస్ నాకు ఈ మొత్తం వేయడం వల్ల పశువుల మేతకు ఉపయోగించుకుంటాను నేను. మాకు పశువులు ఉన్నాయి, ఆ పశువుల మేతకి ఇందులో నేను ఇట్లా వదిలేస్తాను, అవి తిరిగి మేస్తాయి అనమాట. ఆ మేసినప్పుడు ఈ మేసిన తర్వాత నేను మళ్ళీ దున్నకుండానే దానిలో 0 డ్రిల్లేజ్ ట్రాక్టర్ తోటి ఎదబెట్టేసుకుంటాను విత్తనాలు మొత్తం. అందువల్ల ఏంటంటే నాకు భూమి సారవంతంగాను ఉంటుంది, నాకు పశువులకి మేతగా ఉపయోగించుకోవడం వల్ల కూడా నాకు పశువులు కూడా బాగా పాలు వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ 2.5 ఎకరం వేస్తానండి నేను PMDS. ఇప్పుడు నేను వేసేసి 46 డేస్ అయింది ఇప్పటికి. ఇక నుంచి మేము గేదెలు మేపేసి ఇంకా ఒక 15 డేస్ 20 డేస్లో మళ్ళీ మెయిన్ క్రాప్ వేసుకుంటాం, పల్సెస్ వేసుకుంటాం. 32 రకాలు చల్లానండి. 32 రకాల్లో నాకు 4 రకాలు మాత్రం మొలక రాలేదు, ఇంకా మిగిలిన అన్నీ మొత్తం వచ్చేసాయి. నాకు ప్రజెంట్ అయితే నాకు వాటర్ లేకుండానే వచ్చింది సార్. నాకు ఏప్రిల్ 19 వర్షం పడింది, నేను ఏప్రిల్ 26 విత్తాను. ఒక్క తడి కూడా నేను వాటర్ ఇవ్వలేదు సార్. నేను ఇత్తే ముందు ఘనజీవామృతం వేసుకున్నాను సార్, టైప్ 2 ఘనజీవామృతమే నేను వేసుకున్నాను. నేను వచ్చేసి ఎకరానికి 4 ట్రక్కులు తోలాను సార్.
తర్వాత వచ్చేసి మళ్ళీ ద్రవజీవామృతం ఒక్కసారి ద్రవజీవామృతం నేను స్ప్రే చేశాను. ఇంకా గ్రోత్ అది బాగుంది సార్, తెగుళ్ళు ఏం లేవనేసి ఇంకా నేను ఏమి ఇంతవరకు ఒక్క స్ప్రేయింగ్ కూడా ఏమి ఇవ్వలేదు. ఇంకా ఆ ద్రవజీవామృతం ఒక్కటే ఇచ్చాను. ఫస్ట్ 3వ రోజు నుంచే మొలక రావడం స్టార్ట్ అయిందండి. 3వ రోజు నుంచి వారం రోజుల్లో నాకు అన్ని మొత్తం జర్మినేషన్ వచ్చేసాయి. దీన్ని పశువులకు మేపుకుంటామండి. ఇప్పుడు పశువులకి మేపుకున్న తర్వాత దీనిలో మళ్ళీ మెయిన్ క్రాప్స్ పెట్టుకుంటాను. మెయిన్ క్రాప్ వచ్చేసి నేను మినుము ఎంచుకున్నాను. మినుము, అలసంద, జొన్న, సజ్జ, సన్ఫ్లవరు, మొక్కజొన్న, దోసకాయలు, బీర, గోంగూర తీసాను. ప్రజెంట్ ఈ 3 రకాలు తీసానండి. ఈ 3 రకాలకి నాకు 8,000 వరకు వచ్చింది సార్. ఇంకా ఉన్నాయి సార్, తీయాల్సినవి ఇంకా ఉన్నాయి. ఇంకా ఇవి అయితే కాయలు వస్తున్నాయి, కానీ నేను అవి తీయాలంటే టైం పడుతుంది. అందువల్ల నేను పశువుల్ని మేపుకుంటాను కాబట్టి అంత ఎక్కువగా ఇవి తీయలేను. నాకు కనీసం పశువులకి అమ్ముకున్నా కానీ 30,000 వస్తాయి సార్ నాకు. అంటే మాకు కుంటలు లెక్క కొంటారు. కుంట 1,700. కూరగాయల వల్ల ఇంకొక 5-6 వేల వరకు వస్తాయి సార్. మొత్తం వచ్చేసి నాకు అంచనా ప్రకారం అయితే 45,000 నుంచి 50 లోపు వస్తాయి సార్. నాకు పెట్టుబడి వచ్చేసి విత్తనాలు నావే సార్. ఎదబెట్టడానికి ట్రాక్టర్ మా సొంతం అండి. మళ్ళీ వచ్చేసి ఇంకా ఆయిల్ ఒక్కటే, ఒక 500 కూడా అవ్వదు ఆయిల్ ఒక్కటే. నాకు ఇంకేం కాలేదు. ఎరువు కూడా మాదే కాబట్టి ఘనజీవామృతం మా సొంతము. నాకు ఖర్చు ఏం లేదు సార్. విత్తనాలు అంత మొత్తం లెక్కేసుకున్నా కానీ 1000 రూపాయలు కూడా అవ్వదు సార్. నా వల్ల ఇంకొక రైతు కూడా నన్ను చూసి మారారు సార్, ఇక్కడే పక్కనే. దీనివల్ల మనకి చాలా ఖర్చు తగ్గుతుంది, ప్లస్ ఆరోగ్యంగానూ ఉంటున్నాం కదండి. మనము ఆ కెమికల్ తినకుండా ఫుడ్ మనం బయట నుంచి మేమైతే అసలు కొనుక్కునే పనేమీ లేదు. అన్నీ మాకు ఇందులో నుంచే వస్తున్నాయి. విషతుల్యమవుతున్న ఆహారం, ఇంకోవైపు దెబ్బతింటున్న భూసారం, వీటన్నింటికీ ఏకైక పరిష్కారం ప్రకృతి వ్యవసాయమే అని గుర్తించిన ఔత్సాహిక రైతులు ఈ విధానంలో సాగుకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నాయి. వర్మీ కంపోస్ట్, పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువుల వంటివి సహజంగా లభ్యం కావడం సామాన్య రైతుకు కష్టమే అవుతోంది. వాటికి బదులుగా నవధాన్యాల సాగుతో సహజ సిద్ధ ఎరువులు తయారు చేయడం ప్రతి రైతుకు వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జనుము, జీలుగా, పిల్లిపెసర వంటి పచ్చి రొట్టతో పాటు పెసలు, ఉలువలు, మినుములు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, దుంపజాతి విత్తనాలను కలిపిన నవధాన్యాల సాగుకు అధికారుల సలహాలతో ఔత్సాహిక రైతులు సాగు చేపడుతున్నారు. ఈరోజు మనం కరవది గ్రామం ఒంగోలు మండల్లో పద్మావతి అనే మెంటర్గా చేస్తుంది అమ్మాయి. తన ఫీల్డ్లో ఉన్నాము. ఇది కూడా నవధాన్య ఫీల్డ్ అంటే అండి, మామూలుగా మనం వ్యవసాయ శాఖ ద్వారా జనుము, జీలుగా, పిల్లిపెసర, పచ్చిరొట్ట విత్తనాలు సబ్సిడీలో ఇస్తున్నాము. ఎందుకంటే మన నేలల్లో సేంద్రియ కర్బనం అనేది పూర్తిగా తగ్గిపోయింది. లెక్క ప్రకారం అయితే మన అన్ని సాయిల్స్లో కూడా సేంద్రియ పదార్థం చాలా లో ఉంది, తక్కువ ఉంది. అంటే మన నేలలు కండగల నేలలు కాదు, 70-80% తక్కువ ఉందన్నమాట సేంద్రియ పదార్థం. అది పెరగాలి అంటే పచ్చి రొట్ట విత్తనాలు వాడుతున్నాము. అలాగే నెయ్యి దెబ్బెరువులు, వానపాములు ఇలాంటివి వాడి ఈ సేంద్రియ పదార్థాన్ని పెంచుతాం. జనరల్గా ఒక విత్తనం వేసే కంటే, అంటే జనుము కానీ, జీలుగు కానీ, పిల్లి పెసర కానీ ఏదో ఒక విత్తనం వేస్తే బయోడైవర్సిటీ అంటే డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ ఉండదు. కాబట్టి నవధాన్య కాన్సెప్ట్ అండి, ఇది పూర్వీకులు వేసిందే నవధాన్యాలు. నవధాన్య అంటే ఏంటంటే ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు 12 రకాలు, 9 రకాలు, 18 రకాలు, 20 రకాలు అలా వేస్తూ వచ్చాము. ఇది 5th ఇయర్ నవధాన్యాలు ఇంప్లిమెంట్ చేయడం. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి మేము 30 వెరైటీస్, మన క్యాడరే ఒకళ్ళు 30 వెరైటీస్ వేస్తే ప్రధాన పంట దిగుబడులు ఇంకా పెరిగాయి. కాబట్టి 30 వెరైటీస్ వేయాలనేది మన క్యాడర్కి మ్యాండేట్ చేసాం. అలా లాస్ట్ ఇయర్ 30 వెరైటీస్ వేసిన వాళ్ళకి ఇంకా సేంద్రీయ కర్బనం పెరిగి ప్రధాన పంట దిగుబడులు పెరిగాయి. దానిలో ఏంటంటే ఈ 30 రకాలు ఎలా వేస్తారంటే ఒక 5 గ్రూపులని మిక్స్ చేస్తారండి. 5 గ్రూపులు అంటే ధాన్యపు గింజలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, జనుము, జీలుగా, పిల్లిపెసర, కొంత కూరగాయలు, ఆకుకూరలు, ఈ మొత్తాన్ని కలిపి సేమ్ క్వాంటిటీస్ అర కేజీ తీసుకున్నా, కేజీ తీసుకున్నా సేమ్ క్వాంటిటీ ఉండేలా చూసి 10 నుంచి 15 కేజీలు ఒక ఎకరాకు వేయిస్తాం. ఎప్పుడు అంటే దీన్ని PMDS అంటారు, అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. అంటే తొలకరి జల్లుల కంటే ముందే విత్తనాలు ఎదబెట్టడం. అప్పుడప్పుడు అడపాదడపబడే వర్షాలకి ఇలాంటి పైరు వస్తుంది అనే ఉద్దేశంతో ఇది నవధాన్య కాన్సెప్ట్ పెరిగిందండి. ఇప్పుడు మన జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు ఒక 13,000 మంది రైతులు చేశారు.
వాళ్ళు 14,500 ఎకరాల్లో ఇప్పుడు ఇలాంటి ప్లాట్స్ ఉన్నాయి. అంటే ఇలా కాదు, డిఫరెంట్ స్టేజెస్లో. ఇప్పుడు వచ్చిన వర్షాలకే ఈ పైరు ఇలా వచ్చింది, కానీ ఎలాంటి నీరు కూడా పెట్టలేదు ఈ పొలానికి. సో వాటర్ లేకపోయినా కూడా వచ్చిన వర్షాన్ని వాడుకొని పచ్చిరొట్ట పెరగటం అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఇన్ని రకాలు ఎందుకు కలుపుతున్నామంటే డైవర్సిటీ కోసం. ఇప్పుడు ఏదైనా సరే ఒక మొక్క 45 రోజుల తర్వాత కలదున్నాలి అని చెప్తాం. ఎందుకంటే కలదున్నకుండా దీన్ని ఫాడర్గా కూడా యూజ్ చేసుకోవాలనేది ప్రకృతి వ్యవసాయంలో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎందుకంటే 45 రోజుల వరకు మొక్క తను తయారు చేసుకున్న ఆహారము ఒక 30% వేరు ద్వారా సూక్ష్మజీవులకు అందిస్తుంది. ఒక్కొక్క రకమైన మొక్క కొన్ని రకాల సూక్ష్మజీవులను ఆకర్షిస్తుంది. అంటే మనం పైన ఎంత డైవర్సిటీ చూపించామో మొక్కల్లో, కింద కూడా అంత మైక్రోబియల్ డైవర్సిటీ వస్తుంది అనమాట. తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఏం చెప్తున్నామంటే దీన్ని దున్నకుండా, అంటే ఇప్పుడు మనం మైక్రోబ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసాం ఈ సాయిల్లో, మళ్ళీ ట్రాక్టర్ పెట్టి దున్నేసామంటే వాటి ఆవాసం మొత్తం మనం డిస్టర్బ్ చేసినట్టు. అలా కాకుండా వీటిని పశువుల మేతగా వాడిన తర్వాత నేలని డిస్టర్బ్ చేయకుండా దున్నకుండా తర్వాత పంట వేస్తాం. అంటే మినుము, పెసర, కంది అలా వేయాలనుకుంటుంది. అలా చేస్తే ఇంకా ఈ దిగుబడులు పెరుగుతున్నాయి. ఎందుకంటే నేలని మనం వ్యవసాయ శాఖలో కూడా 0 టిల్లేజ్ అని చెప్తున్నాం. అంటే నేలని డిస్టర్బ్ చేయకుండా వరి తర్వాత మొక్కజొన్న పెట్టిస్తున్నాం, హోల్స్ పెట్టి. అలాగా వీటిల్లో కూడా అలాగే చేస్తాం. లాస్ట్ ఇయర్ శనగలో కూడా అలా చేసాం మేము. ఈ నవధాన్యాలు కట్ చేసి శనగ విత్తనాలు డైరెక్ట్గా ఎదబెట్టారు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030101010 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.